హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. విజయ్ తళపతి తమిళనాడు ఇప్పుడు ఎలక్షన్స్లో 100 పైన సీట్లు అనేటటువంటివి వచ్చినాయి. అతని జాతక చక్రం అనేటటువంటిది విశ్లేషణ చేస్తున్నాం అన్నమాట. అతను పుట్టింది 22/6/74 పొద్దున పూట 7:18 చెన్నైలో పుట్టారన్నమాట. డేట్ కూడినా 4, టోటల్ కూడినా 4 వస్తుందన్నమాట. ఇతను మిథున లగ్నం అన్నమాట. కర్కాటక రాశి. నక్షత్రం వచ్చేసరికి పునర్వసు నక్షత్రం 4వ పాదం అన్నమాట. ఈ జాతక చక్రంలో శుక్రుడు వృషభంలో 12వ ఇంట్లో ఉన్నాడు. లగ్నంలో బుధుడు ఉన్నాడు. బుధ రవి శని మిథున లగ్నంలో బుధ రవి శనులు ఉన్నారు. శుక్రకేతువులు 12వ ఇంట్లో ఉన్నారు. చంద్ర కుజులు 2వ ఇంట్లో ఉన్నారు. రాహు వృశ్చికంలో 6వ ఇంట్లో ఉన్నారు. గురువు 9వ ఇంట్లో ఉన్నారు. అంటే లగ్నాధిపతి లగ్నంలో ఉండి తృతీయ భాగ్యాధిపతి చేత కలిసి గురువు చేత చూడబడుతున్నందువల్ల లగ్నాన్ని కానీ లగ్నాధిపతి కానీ శుభగ్రహ దృశ్యాలు ఉంటే సమాజ గౌరవ మర్యాదలు చాలా ఎక్కువ ఏరియా పేరు ప్రఖ్యాతులు వహించడం అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ధనాధిపతి లాభాధిపతి చంద్రుడు కుజుడు. చంద్రుడు ధనాధిపతి, కుజుడు లాభాధిపతి. ధనలాభాధిపతులు ధనంలో ఉన్న లాభంలో ఉన్న కోటేశ్వర యోగం, అధిక ధన యోగం అని చెప్తాం. నెక్స్ట్ శుక్రుడు సొంతింట్లో ఉన్నాడు, బుధుడు సొంతింట్లో ఉన్నాడు, చంద్రుడు సొంతింట్లో ఉన్నాడు. 3 గ్రహాలు సొంతలో ఉంటే ఒక రాజు కానీ రాజు సమానమైనటువంటి జీవితం కానీ అనుభవించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. కొద్దిగా కర్కాటక రాశికి ఏంటంటే కొద్దిగా మనశ్శాంతి అనేటటువంటి తక్కువగా ఉంటాయి. కుజుడు నీచబడేటట్టయితే బోన్లో కాల్షియం తక్కువ ఉంటుంది. కలహాలు అనేటటువంటి తాత్కాలికంగా వాగ్వివాదాలు, డబ్బు కలహాలు, కుటుంబ కలహాలు కొంత మేర ఉండటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. గురువు కేంద్రాధిపతి దోషి కోణంలో పడ్డాడు అనమాట. కుంభంలో నవాంశ చక్రంలో వృషభంలో ఉండి కుజుడు చేత చూడబడుతున్నాడు. అంటే భార్యాస్థానాధిపతి అయినటువంటి గురువు, వ్యాపార ఉద్యోగ సంబంధించినటువంటి గ్రహమైనటువంటి గురువు కుంభంలో ఉండి కుజుడి చేత చూడబడుతున్నాడు. రాజచక్రంలో నీచపడ్డ కుజుడి చేత నవాంశక్రంలో వృశ్చికంలో ఉన్నటువంటి సొంతింట్లో ఉన్నటువంటి కుజుడి చేత చూడబడుతున్నందువల్ల అటు వృత్తి వివాదాలు అనేటటువంటి భార్య సంబంధించిన విషయాలు కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటి ఉంటాయి జీవితంలో అప్పుడప్పుడు. తర్వాత ఈ శుక్రకేతువులు పంచమాధిపతి శుక్రుడు, పంచమ వ్యాధిపత్యం వచ్చినటువంటి శుక్రుడు వ్యయంలో ఉండి కేతుతో కలిశాడు. పంచమాధిపతి కేతుతో కలిస్తే మాయ ఉపాయం కలియుగ ధర్మాలు ఆచరించేటటువంటి తెలివితేటలు ఉంటాయి. వివాహ విషయాల్లో మటుకు వివాహకారకుడు శుక్రుడు కేతుతో కలిస్తే కొద్దిగా తేడాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ జూన్ 15, జూలై 15 సూర్యుడు మిథునంలో ఉంటాడు. జూన్ 15, జూలై 15 ఎవరు పుట్టినా కూడా వాళ్ళు ఒక విషయాన్ని ఎంత సూక్ష్మంగా ఆలోచించగలరో అంత సూక్ష్మంగా వాళ్ళకి ఆలోచించేటటువంటి నేర్పరితనం ఉంటుంది అన్నమాట. అందువల్ల అది కూడా కొద్దిగా విషయ పరిజ్ఞానం కానీ దాన్ని ఆకలింపు చేసుకునేటువంటి స్వభావంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ శుక్రదశ ప్రస్తుతం రన్ అవుతుంది అన్నమాట. పంచమాధిపతి దశ. పంచమాధిపతి అంటే రాజు, రాజకీయ సంబంధించినటువంటి గ్రహం అనమాట. సూర్యుడు ఒకటి, శుక్రుడు ఒకటి, ఇది పంచమాధిపతి అనమాట. చంద్ర పంచమాధిపతి అయిన కుజుడు అది ఒక మాదిరిగా ఉన్నాడు, నిలిచిపెట్టాడు. నవాంశలో ఓన్ హౌస్లో ఉన్నాడు. అందువల్ల ఈ గురు కుజుల కాంబినేషన్లో ఉన్నందువల్ల ఏంటంటే అక్కడ గురువు వృత్తి, కుజుడు ఏంటంటే రోగాలు, రుణాలు, వివాదాలు, అక్కడ మెడికల్ సంబంధంగా, డాక్టర్ సంబంధంగా కానీ, లీగల్ సంబంధంగా కోర్టు కేసులు కానీ, హాస్పిటల్ సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే వివాదాలు, ఫైటింగ్లు ఇవన్నీ ఉన్నందువల్ల చాలా మటుకు కొంత అడ్జస్ట్ అయిపోతుంటుంది పర్సనల్ లైఫ్ అనేటటువంటిది. భార్యతోనే కాంప్లికేషన్స్ రావాలి అనేటటువంటిది తక్కువ అన్నమాట. మనకి శుక్రకేతులు కలవటం అనేటటువంటిది ఒకటి. దుస్వభావ లగ్నంలో
పుట్టడం అనేటువంటిది ఒకటి, కర్కాటక రాశికి మనశ్శాంతి, కొంచెం జీవితకాలం తక్కువ అనేటువంటిది, పునర్వసు శ్రీరామచంద్ర నక్షత్రం, ఆయన కూడా వివాహితం అనేటటువంటిది అంత ఆనందంగా లేదు, పద్ధతైన గుణగణాలు ఉన్నా కూడా. ఆ తర్వాత ఈ గురుకుజుల కాంబినేషన్ అనేటటువంటిది కూడా కొన్ని సమస్యలు, చేసే పనుల్లో సమస్యలు, ఆ తర్వాత ఈ లైఫ్ పార్ట్నర్స్, బయట పార్ట్నర్స్తో కూడా కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటివి అప్పుడప్పుడు చూస్తుంటారు అన్నమాట. ఇంకా ప్రస్తుతం వచ్చేసరికి మనకి ఈ శుక్రదశ అనేటటువంటిది ఒక 20 years అనమాట. ఇది 2037 డిసెంబర్ 10 దాకా ఉందన్నమాట. అందువల్ల మనకి 2017 10, 12, 17 నుంచి ఒక 20 ఏళ్ళు ఆ పంచమాధిపతి కాబట్టి, సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి, నవాంశకంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు, మకరంలో శుక్రుడు, శనింట్లో శుక్రుడు ఉంటే ఫిజికల్ కాంటాక్ట్ కూడా తక్కువ ఉంటాయి అనేటటువంటిది ఒక ఇండికేషను అక్కడ. దుస్వభావ రాశిలో రవిభూషణలు ఉండటం, కర్కాటక రాశికి మనశ్శాంతి తక్కువ అని చెప్పటం, కుజుడు నీచపడటం, కుటుంబ స్థానంలో షష్టాధిపతి గురుకుజులు కాంబినేషన్ చూసుకోవటం, ఈ శుక్రకేతులు కలవటం, నవాంశకంలో శుక్రుడు శనింట్లో ఉండటం, ఇవన్నీ వివాహ విషయాల్లో కొంచెం కాంప్లికేషన్స్ అనేటటువంటి అని మీకు తెలిసినటువంటి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే శుక్రుడిలో ఆల్రెడీ 2011-12-23 నుంచి 10-2-20 దాకా శుక్రుడిలో కుజుడు రన్ అయ్యాడు. ఈ కుజుడు కొద్దిగా సమస్యలు అనేటటువంటి చాలా చూస్తూ ఉంటాడు అన్నమాట. భార్యాభర్తల సంబంధించిన విషయాలు, బయట సంబంధించిన విషయాలు, వాగ్వివాదాలు, డబ్బు కలహాలు, కుటుంబ కలహాలు 2022 ఏప్రిల్ నుంచి కూడా జరుగుతూ ఉంటాయి. 24లో కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. 10-2-25 నుంచి ఇంకా రాహు వచ్చాడు అనమాట. ఈ రాహు ఏంటంటే నవాంశక్రంలో కుంభంలో శనితో కలిశాడు. రాహు ఏంటంటే మరణము, శని ఏమన్నా ఆయుష్కారకుడు అనమాట. ఈ ఆయుష్కారకుడు, మరణకారకుడు, కుంభం అంటే కుండ పెట్టించాడు. కానీ 2025 ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి దాకా కొంచెం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరణాలకు సంబంధించిన విషయాల్లో ఈయన కూడా ఒక మీటింగ్ పెట్టినప్పుడు కొద్దిగా జనం నష్టపోవటం అనేటటువంటిది, కష్టాలకు గురవటం అనేటటువంటిది ఈ రాహు శని కాంబినేషన్లను చూశాడు. ఆ శని వచ్చింది కూడా మొన్న డిసెంబర్ 17 తర్వాత అనమాట. 17-12-25 నుంచే వచ్చాడు. అది కనుక యోగం ఇచ్చినా కూడా భావాలు కొద్దిగా తేడాలు ఉన్నాయి. అందువల్ల ఇతనికి ఏంటంటే మిథున లగ్నానికి ఏమైనా శని బుధ శుక్రులు యోగకారకులు, కర్కాటక రాశికి ఏమైనా రవిచంద్ర కుజ గురువు యోగకారకులు అనమాట. అందువల్ల ఇప్పుడు ఇతనికి పుట్టినప్పటి నుంచి కూడా కొద్దిగా ఈ శని దశ, తర్వాత బుధ దశ 93 నుంచి 2010 దాకా మెల్లిమెల్లిగా అభివృద్ధి వాతావరణాలు చూస్తుంటాడు. నెక్స్ట్ కేతు దశ, కేతు శుక్రుడు పంచమాధిపతితో కలిసినందువల్ల 12వ ఇంట్లో ఉన్నందువల్ల బంధువులతో సంబంధాలు తగ్గిన 2011 నుంచి 2017 దాకా ఇతరులతో కొంత డిస్టర్బెన్సెస్ ఉన్న డెవలప్మెంట్ అంటూ ఇస్తాడు. ఇప్పుడు 2017 డిసెంబర్ 10 నుంచి ఈ 20 yearsలో ప్రజెంట్ ఇప్పుడు రాజకీయంలోకి వచ్చింది ఇప్పుడే కాబట్టి కొంత మంచి అనేటటువంటిది చూడటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. ఇందులో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇది 27 జూలై 15 దాకా కొద్దిగా ఎక్కువ భాగం హ్యాపీగానే వెళ్తుంటుంది. సెప్టెంబర్ 8 దాకా. సెప్టెంబర్ 8 నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. 2027లో కొద్దిగా డిసెంబర్ 8 నుంచి జనవరి ఫిబ్రవరి 10 2028లో కొద్దిగా సమస్యలు కొద్దిగా లైట్గా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇంకా 10-2-28 నుంచి శుక్రుడిలో గురువు వస్తాడు. ఈ శుక్రుడికి గురువుకి పడదనమాట. అందువల్ల 10-2-28 నుంచి 11-10-30 ఇది 32 నెలలు అనమాట. ఈ 32 నెలలు ఒక పక్క శుక్రుడు యోగం ఇస్తాడంటే గురువు ఏడిపించేవాడు, కేంద్రాధిపతి దోషి, కోణంలో పడ్డాడు గురువు, నవాంశకంలో శత్రుశాతంలో ఉండి షష్టాధిపత్య చూడబడుతున్నందువల్ల అక్కడ పర్సనల్ విషయాలు, ఆ ఉద్యోగ వ్యాపార సంబంధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో కొద్దిగా కొంత అపోజిషన్ అనేటటువంటిది, కొన్ని సమస్యలు అనేటటువంటిది ఆ కుజుడు చూస్తున్నందువల్ల ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ అనేటటువంటివి ఉంటాయి. కొద్దిగా సక్రమంగా నిర్వర్తించలేకపోవడం అనేటటువంటిది 2028 ఫిబ్రవరి నుంచి 28 జూన్ మధ్యన ఉంటుంది. తర్వాత కొంతమేర గ్రహాలు సహకరిస్తూ ఉంటాయి. 2029 ఏప్రిల్ మేలో కొందరితో వద్దని అనుకుంటుంటాడు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు అతను చుట్టూరుతా ఉండేటటువంటి వాళ్ళతో. 2030లో కొద్దిగా మొదటి 5 నెలలు మే 17 లోపే అక్కడ
29 డిసెంబర్ అంటే 2030 అక్కడ కూడా కొద్దిగా సమస్యలు అనేటటువంటి చూస్తాడు. ఏదైనా అది బ్యాడ్ పీరియడ్ అనమాట. ఇది శుక్రుడు నుంచి 10 ఉన్నాడు. చంద్రలగ్నాతో ఇక్కడ షష్ఠ భాగ్యాధిపతి అక్కడ కుంభంలో ఉన్నాడు అనమాట. అందువల్ల షష్ఠ భాగ్యాధిపతి అంటే సమస్యలు ఇచ్చే గ్రహం. పైగా గురువుకి శుక్రుడికి పడదు. అందువల్ల ఇతరులతో అభిప్రాయ భేదాలు, అపోజిషన్ పార్టీలతో కొన్ని కాంప్లికేషన్స్, అక్కడ కొద్దిగా సమక్షేత్రంలో ఉండి నవాంశుల శత్రుక్షేత్రంలో ఉన్నందువల్ల కొద్దిగా సమస్యలు అంటూ ఆ 32 మంత్స్ ఇతర పార్టీ వాళ్ళతో కొంత చూడటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఎంత మనకి బలం ఉన్నా కూడా ఇది మనుషుల సంబంధంగా, మెంబర్స్ సంబంధంగా ఎక్కువ సమస్యలు అనేది మనం 2030లో మొదట జనవరి నుంచి మే 17 మధ్యన కొద్దిగా ఎక్కువగా చూస్తారు. కనుక ఈ ప్రాబ్లమ్స్ అనేది 10/2/28 నుంచి 10/10/30 దాకా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉంటాయి. అభిప్రాయ భేదాలు, వృత్తి సంబంధంగా కొద్దిగా ఫైటింగ్, ఇటువంటి వాతావరణాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని ఉంటాయి. ఇంకా 11/10/30 నుంచి మళ్ళీ కొన్ని మంచి లక్షణాలు చూస్తారన్నమాట. ఎందుకంటే శని వస్తాడు భాగ్యాధిపతి, నెక్స్ట్ బుధుడు కూడా కలిశాడు కాబట్టి 11/10/30 నుంచి 10/10/36 దాకా కొద్దిగా మంచి లక్షణాలు అనేటటువంటివి కొద్దిగా ఉంటాయి. అంటే ఈ టర్మ్ జాగ్రత్తగా తీసుకొస్తే నెక్స్ట్ టర్మ్లో కూడా కొద్దిగా బెటర్మెంట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. 11/10/30 తర్వాత అంటే ఎలక్షన్ జరిగితే, ఈ లోపల ఎలక్షన్ జరిగేటట్టయితే కొద్దిగా క్రిటికల్ అవుద్ది అనివార్య పరిస్థితుల్లో. అందువల్ల 11/10/30 తర్వాత జనరల్గా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ లోపల ప్రాబ్లమ్స్ అంటూ చూస్తారు. ఈ 10/2/28 నుంచి 11/10/30 దాకా ఈ 32 నెలలు అక్కడి నుంచి కొద్దిగా మంచి లక్షణాలు, మిత్రులు సహాయం చేయటం, కొంత కలియుగ ధర్మాలు ఆచరించేటటువంటి కొన్ని ఈవెంట్స్, వాతావరణాలు చూస్తుంటారు. కొద్దిగా డెత్ ఈవెంట్స్ అనేటటువంటి కొద్దిగా ప్రమాదాలు ఈ ప్రజలకి, ఎందుకంటే మన పోస్ట్ అటువంటిది కాబట్టి 2030 అక్టోబర్ నుంచి 33 డిసెంబర్ మధ్యన పెద్దవాళ్ళు, అందులో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. 2032 నవంబర్ నుంచి 33 జూలై మధ్యన మళ్ళీ ఆ శనిలో రాహు ఆ వాతావరణాలు వచ్చినప్పుడు కొన్ని ప్రమాదాలు, వాతావరణాలు అట్లా జరగడానికి అవకాశం ఉంది. బయట వాళ్ళకి, సొంత వాళ్ళకి ఆ వృత్తిరీత్యా కొన్ని వాతావరణాలు అనేటువంటి ఉంటాయి అన్నమాట. ఆ వృత్తిరీత్యా న్యాయం సక్రమంగా జరగట్లేదని చెప్పని 2033 సెకండ్ హాఫ్లో జూలై 9 నుంచి డిసెంబర్ 11 మధ్యన జనం ఫీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. మళ్ళీ డిసెంబర్ 11, 12, 33 నుంచి మళ్ళీ బుధుడు వస్తాడు. అది కొద్దిగా అది లగ్నాధిపతి కాబట్టి కాంతి, తేజస్సు, ప్రకాశము, బాలచంద్రులాగా దండిన వృద్ధి, దశాంశ 2 అంటున్నాడు. బట్ నవాంశకంలో బుధుడు నీచిపడ్డా కూడా అంత దోషమే లేదు. కొద్దిగా సైలెంట్గా, బ్యాలెన్స్డ్గా ఉంటూ కొంతమేర నెట్టికెళ్ళటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. ఈ శుక్రదశ తర్వాత 6 ఏళ్ళు కూడా తృతీయాధిపతి అయినటువంటి రవి బుధ శనులు లగ్నంలో ఉండి, మిథునంలో ఉండి, నవాంశకంలో ఆరుద్ర 1వ పాదంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా అక్కడ కూడా ఒక 6 ఏళ్ళు పర్లా. ప్రస్తుతం మటుకు పంచమాధిపతి ఓన్ హౌస్లో ఉన్నాడు. అందువల్ల కొద్దిగా ఆలోచన శక్తి, ఇంటెలిజెంట్ అనేటటువంటిది, తెలివితేటలు అనేది బాగానే ఉన్నాయి. ఊహాశక్తి, ఒక ఎస్టిమేషన్ వేసేటటువంటి ఆస్పెక్ట్స్ అనేటటువంటి ఉన్నాయి. మాట్లాడతాం మటుకు కొద్దిగా కుదరదు, దబాయించి మాట్లాడతాడు, కొద్దిగా నిక్కచ్చిగా మాట్లాడతాడు, ఉన్నట్టు మాట్లాడతాడు, పొట్టాడు దరిదిశ మాట్లాడు, సినిమాకి ఉపయోగపడేలాగా మాట్లాడచ్చు. ఇది ఈ జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలు. అందువల్ల కొద్దిగా మంచి చేయాలనేటటువంటిది ఒక తత్వంతో కొన్ని విషయాలు మాట్లాడాడు కాబట్టి మంచి జరగడానికి అవకాశాలు అనేటువంటి 2037 డిసెంబర్ దాకా కొద్దిగా రాజకీయ సంబంధంగా నిలపడానికి, కొద్దిగా మంచి పనులు చేయడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ శుక్రుడు జనరల్గా కొద్దిగా స్త్రీ గ్రహం అనమాట. అంటే దేవయ్య అనే కూతురు ఉంది. అందువల్ల కొద్దిగా కూతురు అంటే ప్రేమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంటుంది. వివాహ విషయాలు మనకి ఇక్కడ కర్కాటక రాశికి మనశ్శాంతి తక్కువ అని చెప్పాం. కుజుడు నీచపడితే కలహాలు ఉంటాయని చెప్పాం స్త్రీలతో, భార్యతో. తర్వాత భార్యాస్థానానికి కూడా కేంద్రాధిపతి దోషి కోణంలో పడి గురువు కొంచెం తేడా వచ్చి శనింట్లో ఉండి నవాంశకంలో శత్రుశాతంలో ఉండి కుజుడు చేత చూడబడుతున్నందువల్ల సమస్యలు ఉంటాయి. ఎన్నో సమస్యలు ఆల్రెడీ చూస్తున్నారు. రాబో కాలంలో కూడా సమస్యలు లేకుండా అన్ని కోణాల్లో 10/2/28 నుంచి 32 నెలలు ఇటు పర్సనల్ లైఫ్ విషయాల్లో చూసుకోవాలి, అది ప్రొఫెషనల్ విషయాలు కూడా కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటాయి. అందువల్ల కొద్దిగా ఈ శుక్రుడు టోటల్గా మంచిగా ఉండడానికి ఒక అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి 10, 12, 37 దాకా అనమాట. అంతా శుభమే జరగాలని కోరుకుందాం. మంగళం శుభం భూయాత్.